జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గానికి పునఃస్వాగతం. ఇంతవరకు సాంఖ్యయోగం అలాగే కర్మయోగంలో కొంత భాగం చెప్పుకున్నాం. యోగం అంటే నేర్పరితనం అని, జ్ఞానం అంటే సెర్చ్ ఇంజిన్ అని, శోధించి తెలుసుకునే ఒక సెర్చ్ ఇంజిన్ లాంటిది అని, అలాగే యజ్ఞం అంటే సిస్టమ్ అని, ఒక అల్గారిథం అని, ఒక విధానం అని, ఒక సామాన్యుడిగా గీతను అర్థం చేసుకునే ప్రయత్నంలో నేను చర్చించాను. ఇక కర్మయోగంలో మిగిలింది ఒక ధర్మచక్రాన్ని అర్థం చేసుకోమని కృష్ణ పరమాత్మ చెప్పారు. అది సృష్టి చక్రం. ఆ ప్రయత్నంలో భాగంగా నేను జ్ఞానిగా ఉన్నాను లేదా అజ్ఞానిగా ఉన్నాను. నా ముందు ఒక ధర్మచక్రం ఉంది, అది సృష్టి చక్రం. ఆ చక్రంలో అక్షరం నుంచి ఉద్భవించిన పరమాత్మ నుంచి ఉద్భవించిన ప్రజాపతి బ్రహ్మ, అలాగే యజ్ఞంలో ఉంచబడిన కర్మ, యజ్ఞదేవతలు ప్రసాదించినటువంటి అన్నాదులు, ఎనర్జీ, దాని ద్వారా ఉత్పన్నమవుతున్న భూతములు, ఈ సృష్టిని, ఈ చక్రాన్ని అర్థం చేసుకోమని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇదే చక్రంలో గుణములు ఉన్నాయి, అలాగే నా శ్రద్ధ ఉంది. గుణముల్ని ఆధారం చేసుకుని శ్రద్ధ ఏర్పడుతూ ఉంటుంది. ఆ శ్రద్ధ నా పొజిషన్ని డిసైడ్ చేస్తుంది. ఈ చక్రంలో నేను ఎక్కడ ఉండాలనేది. నేను జ్ఞానిగా ఉంటే నా స్వాధీనంలో ఉంచుకొని ఈ చక్రంలో నా కర్మను ఒక ఆటగా కొనసాగిస్తాను. నేను అజ్ఞానిగా ఉంటే నా ఇంట్రెస్ట్ని నా పొజిషన్లో ఉన్న అక్కడున్న విషయాల మీద పరిచి నేను బందీనై ప్రవర్తిస్తాను. కర్మ చేయడం అనేది తప్పనిసరి. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా కర్మను మాత్రం చేయవలసిందే. అజ్ఞాని ఎలా కర్మను చేస్తాడో జ్ఞానిని కూడా అదేవిధంగా కర్మను చేయమని చెప్పారు కృష్ణ పరమాత్మ. అజ్ఞానికి జ్ఞానిని ఆదర్శంగా నిలవమని చెప్పారు. కృష్ణ పరమాత్మ స్వయం ఆయన స్వకీయ ప్రకృతిని అనుసరించి వచ్చి కర్మ చేస్తాను అని కూడా చెప్పారు. సో కర్మ చేయడం అనేది చాలా అత్యవసరం. అయితే ఆ కర్మను మెళకువగా ఎలా చేయాలి, యజ్ఞదేవతల గురించి ఇంకొంచెం బాగా తెలుసుకునే ప్రయత్నం వచ్చే వీడియోలో చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.